అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ చెలి. ఆమె మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే ఆమె ముందు నిలబడి చూస్తూ ఉండిపోయాడు. చెబుతుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు అనింది. వెళ్ళను. ఏం చేస్తావ్? అన్నాడు సిగర్ పొగని ఆమె మీదకి ఊదుతూ. నేనే వెళ్ళిపోతాను అంటూ లేస్తుంటే ఆమె రెక్కపట్టి బెడ్ మీదకి విసిరాడు. హౌ డేర్ యూ అంటూ లేచింది అన్వి. ఏంటి నోరు లెగుస్తుంది? మూసుకొని తిని ఇక్కడే పడుండు. అరిచావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? చంపేస్తావా? నా దగ్గర నా ప్రాణం ఒక్కటే ఉంది. చంపేసేయి. ఇలా నీతో మాటలు పడుతూ నీ కింద పనిదానిలా పనిచేసే కంటే ఒక్కసారిగా ప్రాణం పోతే ఏ బాధ ఉండదు అని ఏడుస్తుంటే, హలో, తమరి సెంటి డ్రామా కాస్త ఆపుతారా? ఏడుపులు పొడబొబ్బలు అంటే చాలా చిరాకు నాకు. నాకు కావాల్సింది బిజినెస్లో నెంబర్ 1 స్థాయికి ఎదగడం. అందుకు నీ టాలెంట్ నాకు అవసరం. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువే డబ్బిస్తాను నీకు. నువ్వు మాత్రం నీ ప్రతిభనంతా ఉపయోగించి నా కంపెనీని ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా మూసుకొని నిద్రపో. నువ్వు సరిగ్గా నిద్రపోతేనే నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. గాట్ ఇట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విహాన్. అతను ఎంత భయపెట్టించినా గానీ ఆమె కట్టుకున్న ఆశల విల్లు కళ్ళెదుటే కుప్పగూలిపోవడంతో ఆమె మనసు బాధగా మొలుగుతోంది. అంత బాధలో ఉన్న తనకి నిద్ర ఎలా పడుతుంది? శూన్యంలోకి చూస్తూ కన్నీళ్లు ఆగను అంటూ వర్షిస్తుంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయింది. ఇక్కడ విహాన్ అన్వి ఏం చేస్తుందని సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. ఆమె నిద్రపోకుండా ఆలోచనలో ఉండడంతో కోపంతో పిడికిలి బిగించాడు. నా జీవితం అంధకారం అయిపోయింది. కనీసం నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. నేను కష్టపడి కట్టుకున్న నా ఆశల సౌధం కూడా కూలిపోయింది అని కన్నీళ్లు పెట్టుకుంటున్న అన్వికి డోర్ సౌండ్ వినిపిస్తుంటే గబుక్కున లేచి కూర్చొని తలతిప్పి చూసింది. పక్కన విహాన్ కోపంగా కనిపించాడు. అతని ఏమాత్రం పట్టించుకోకుండా తల తిప్పేసుకుంది. క్షణంలో ఆమెను చేరి బుగ్గలు గట్టిగా వత్తి, ఏంటే నాటకాలాడుతున్నావా? పడుకోమని చెప్పాను కదా అంటూ అరుస్తుంటే పట్టిన చేతిని విసిరికొట్టి, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అసలేమనుకుంటున్నావు నువ్వు? నా జీవితాన్ని శాసించడానికి నువ్వెవరు అంటూ అడుగుతుంటే కన్నింగ్ స్మైల్తో చూసి, ఎవరునా? ఇంకా అర్థం కావట్లేదా? నీ జీవితాన్ని కాలరాసే కాల యముడిని అని. నీ ఈ పొగరు నచ్చకనే నీ లైఫ్ ఇలా మారింది. నాతో కొలాప్స్ అయితే నీ బోటికుండేది. నువ్వు నా దగ్గర వర్క్ చేసేదానివి. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నీ లైఫ్ని ఎంజాయ్ చేసేదానివి. కానీ నువ్వేమో నీ పొగరు చూపించి నా ఈగో హర్ట్ చేశావు. తర్వాత ఏమైంది ఇప్పుడు? నా దగ్గర ఏం చేయలేని నిస్సహాయురాలిగా మిగిలిపోయావు. అందుకే పొగరిని ఎవరి దగ్గర ఎక్కడ వాడాలో తెలుసుకొని వాడాలి. అందరి దగ్గర బలుపు చూపిస్తా అంటే జీవితం క్షణాల్లో తలక్రిందులుగా మారిపోతుంది అంటున్న అతన్ని కోపంగా చూసింది అన్వి. ఏంటలా చూస్తున్నావు? చూసింది చాలు కానీ పడుకో అన్నాడు. నాకు నిద్ర రావడం లేదు అనింది. నిద్ర రాకపోయినా పడుకోవాలి. నిద్ర రాకపోతే ఎలా పడుకుంటారు అంటూ అరిచింది. నాకేం చెప్పకూడదు, నువ్వు పడుకోవాలి అంతే. ఏంటి శాడిజం చూపిస్తున్నావా? లేదు, నా ఒరిజినల్ క్యారెక్టర్ని నీ ముందు పెడుతున్నాను. దీన్నే శాడిజం కూడా అంటారు. సరే, నువ్వు ఎలాగైనా అనుకోగాని టైం వేస్ట్ చేయకుండా నిద్రపో. నా నిద్ర నా ఇష్టం. నీకు వర్క్ చేసి పెడతాను అంటున్నాను కదా, ఎందుకిలా నన్ను సతాయిస్తున్నావు? ఏంటే ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు? టైం 11 అవుతుంది. నువ్వింకా పడుకోకపోతే నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. నీ థాట్స్ కూడా సరిగ్గా రావు. అప్పుడు నేనే కదా లాస్ అయ్యేది. ఇందుకేనా నేను ఇదంతా చేసింది? మూసుకొని నిద్రపో అంటూ అరిచాడు అసహనంగా. పడుకోకపోతే ఏం చేస్తావు అంటూ గట్టిగా అరిచింది అన్వి. ఏం చేస్తానో చెప్పనా, చేసి చూపటనా అంటూ ఆమె పక్కన చేరి అంటుంటే, ఏంటి ఏం చేస్తున్నావు అని భయంగా అడిగింది. నువ్వు పడుకోవాలంటే ఈ మాత్రం చేయక తప్పదు బేబీ అంటూ ఆమెను ఒడిలోకి చేర్చుకున్నాడు. క్షణంలో ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ అరిచింది కంగారుగా. నిన్ను నిద్రపుచ్చుతున్నాను.
అంటూ ఆమె హెడ్ని అతని ఒడిలోకి తెచ్చుకొని ఆమె లెగ్స్ని బెడ్ మీద ఉండేలా పడుకోబెట్టుకున్నాడు. రేయ్ వదులు, చంపుతా నిన్ను అనగానే అతని లెఫ్ట్ హ్యాండ్లో అన్వి తొడ అనుకూలంగా ఉండడంతో గట్టిగా గిల్లాడు. ఆ అంటూ అరిచింది నొప్పికి. ఇంకోసారి అరే తురై అన్నావనుకో నీ డొక్క చించి డోలు కడతాను అనగానే నా మీద నీ పెత్తనమేంట్రా అన్న లాస్ట్ వర్డ్ బయటకు రాలేదు. ఆమె నడుం మీద గట్టిగా గిల్లాడు మళ్ళీ. ఒరేయ్ సచ్చినోడా అంటూ అరిచింది. ఏంటే నోరు లెగుస్తుంది, నోరు మూసుకొని పడుకుంటావా లేక నీ నోరు నేను మూయించాలా అన్నాడు కాస్త వాయిస్ చేంజ్ చేసి. వీడు ఏమైనా చేసి అంత గనుడే, ఎందుకొచ్చిన బాధ అంటూ తమరు నన్ను పడుకోబెట్టాల్సిన అవసరం లేదు, నేను పడుకుంటాను అంటూ ఆమె తల తీసి బెడ్ మీద పెట్టింది. నేను ఇక్కడే ఉంటాను, నా కళ్ళ ముందే నువ్వు నిద్రపోవాలి, లేకపోతే చెప్పాను కదా నా స్టైల్ ట్రీట్మెంట్ ఇస్తానని అంటుండగానే కళ్ళు మూసుకుంది అన్వి. ఇక ఆమె నిద్రపోయేంత వరకు అక్కడే ఉండి అక్కడి నుండి బయటకు వచ్చేసాడు విహాన్. అతను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. టైంకి తినడం, పడుకోవడం, వర్కౌట్ చేయడం, ఆఫీస్ వర్క్ ముఖ్యమైన వాటికి టైం టేబుల్ సెట్ చేసుకొని దాని ప్రకారంగానే ఫాలో అవుతాడు. ఇక అతను నిద్రపోవాల్సిన టైం అప్పటికే అయిపోవడంతో తను నిద్రపోయే టైం లేట్ చేసిందని ఇడియట్ అని అన్విని తిట్టుకుంటూ బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువ వచ్చిన అన్వి కళ్ళు నలుపుకుంటూ లేచి కూర్చుంది. ఇక పొద్దున్నే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అలాగే బిగుసుకుపోయింది. ఎదురుగా బాబు వితౌట్ షర్టులో చెమటలని చిందిస్తూ చాలా హాట్గా కనిపించాడు. అన్వి గుటకలు మింగుతూ చూస్తుంటే, ఏంటి పాప అలా చూస్తున్నావు, నచ్చేశానా నీకు అన్నాడు. అతని మాటకి తేరుకొని, చిచి నువ్వు నాకు నచ్చడం ఏంటి అనింది విసుగ్గా. హలో, నాకేం తక్కువ, అన్నీ ఎక్కువే అనింది. మరి ఇంకేంటి ప్రాబ్లం, కాస్త ఆపుతావా, అయినా పొద్దున్నే తమరి బాడీని చూసి తట్టుకోలేకపోతున్నాను, కాస్త షర్ట్ వేసుకొని కనిపించండి. నా బాడీ నా ఇష్టం, నీకేమైనా ప్రాబ్లంనా? అవును ప్రాబ్లంనే, అయితే కళ్ళు మూసుకో అన్నాడు. యూజ్లెస్ ఫెలో, ఛీ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అని కూడా మర్చిపోయి ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూడు, కొంచెం కూడా సిగ్గు లేకుండా అని తిట్టుకుంటుంటే హలో అంటూ చిటికేశాడు. అతన్ని చూడకుండానే ఏంటని అడిగింది. ఇప్పుడు టైం ఎంత, వాచ్లో చూసుకో, నన్నెందుకు అడుగుతున్నావు, నేనేమైనా వాచ్నా అనింది. అబ్బో సెటైర్లు బాగానే వేస్తున్నావే, నిన్ను టైం అడగడానికి రాలేదు, టైం చూసుకోమని చెప్పడానికి వచ్చాను అనగానే తమరు వచ్చి మరీ టైం చూసుకోమని గుర్తు చేయాలా, నాకు చూసుకోవాలని తెలీదా అంటున్న ఆమె మాటలకి కాస్త ఎక్కువైనట్లుంది. మూసుకొని టైం చూడు అనగానే పక్కన ఉన్న మొబైల్ ఆన్ చేసి చూసింది. అప్పటికే 8:30 అవుతుంది. అమ్మ బాబోయ్, నేనేంటి ఇంతసేపు ఇలా పడుకుండిపోయాను అని గబగబా బెడ్ మీద నుండి లేస్తుంటే ఆమె చేయి పట్టి వెనక్కి లాగాడు. అంత ఫోర్స్గా లాగేసరికి వెనక్కి గోడకి బల్లిలా అతుకపోయింది. ఆమెకు ఇంచు దూరంలో నిలబడి, ఏంటి ఇక్కడ నేనొకరిని మాట్లాడుతున్నాను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఆమెకి ఇంచు దూరంలో నిలబడి అతన్ని అంత దగ్గరగా వితౌట్ షర్ట్లో చూస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతోంది తనకి. అతన్ని చూడలేక సిగ్గుతో తల పక్కకు తిప్పేసింది. నిన్నే అంటూ అరిచాడు. తమరికి కాస్త దూరం జరిగితే మాట్లాడతా అనింది. జరగని వాటి గురించి ఎందుకు మాట్లాడతావు కానీ చెప్పు, ఆఫీస్ టైం ఎంత, నువ్వెన్ని గంటలకు లేచావు, సారీ నైట్ సరిగ్గా నిద్ర పట్టక లేట్ అయింది అనింది. ఈరోజు నుండి అవన్నీ సాకులు చెప్పకూడదు, కూడా వినదలుచుకోలేదు, వెళ్ళి 10 మినిట్స్లో బయటకు రావాలి, అలా రాలేదంటే నేనే లోపలికి రావాల్సి ఉంటుంది అని ఘాటుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, నాకిక్కడ బట్టలు ఎక్కడివి అంటూ విసుగ్గా అడిగింది. నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నీ ముందుంటాయి, లేట్ చేయకుండా వెళ్ళో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విహాన్. బాబోయ్, నేనేంటి వాడిని గుడ్లప్పగించుకొని ఎలా చూస్తున్నాను, అన్వి నీకు సిగ్గు లేకుండా పోయిందే, వాడి బాడీ బాగుండొచ్చేదానికి ఇంతింత కళ్ళేసుకొని చూస్తావా ఇడియట్, వాడు తెగ హ్యాండ్సమ్గా ఉన్నాడు అని తెగ ఫీల్ అయిపోతున్నాడు. చా తనలో తనే తిట్టుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది అన్వి. త్వరగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. నిజంగా నా డ్రెస్
తీసుకొని వచ్చాడా? ఇప్పుడు ఏం వేసుకోవాలి అని ఆలోచిస్తుండగా బెడ్ మీద ఒక కవర్ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసిన అన్వి కళ్ళకి అందమైన డ్రెస్ కనిపించింది. బాబోయ్! ఈ రాక్షసుడికి సెలక్షన్ కూడా వస్తుందా? ఇంత అందంగా ఉందేంటి ఈ డ్రెస్ అనుకుంటూ డ్రెస్ వేసుకొని కాస్త రెడీ అయ్యి బయటకు వస్తుండగా డోర్ ఓపెన్ అయింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.